ఏప్రిల్ నెల 28వ తారీఖు పునీత లూయిస్ మేరీ డి మోంట్ఫోర్ట్ గారి పండుగ. పునీత లూయిస్ గారు ఫ్రాన్స్లోని మోంట్ఫోర్ట్ నందు క్రీస్తు శకం 1673లో జనవరి 31న జన్మించారు. కుటుంబంలోని 18 మంది సంతానంలో లూయిస్ గారు రెండవ వారు. జ్ఞానస్నాన పేరు లూయి. భద్రమైన అభ్యంగనం తర్వాత మరియా అను పదాన్ని పేరుకు జోడించుకున్నారు. తండ్రి వద్ద విద్యను నేర్చిన వీరు చిన్ననాటి నుండి తపో కార్యాల వైపు, ప్రేషితత్వం వైపు ఆకర్షింపబడ్డారు. మరియమాతపై అపారమైన ప్రేమను, భక్తిని పెంపొందించుకున్నారు. క్రీస్తు శకం 1700 జూన్ 5లో గురుపట్టం పొందిన వీరు కెనడాలోని రెడ్ ఇండియన్ల మధ్య సేవ చేయాలన్న కోరిక నెరవేరకపోగా పోటియర్స్ మేత్రాసనంలో 400 మంది ఉన్న పేదల శరణాలయం వార్డెన్గా పనిచేయుటకు మరియు విశ్వాసులకు జ్ఞాన వడకములు నిర్వహించుటకు పంపబడ్డారు. కొన్ని క్లిష్ట పరిస్థితుల వల్ల మేత్రాసనం నుండి పంపివేయబడ్డ వీరు కాలినడకన 1000 మైళ్ళు రోముకు వెళ్లి 11వ క్లెమెంట్ పాపు గారిని కలుసుకొని ఆయన నుండి ప్రేషిత ప్రబోధకుడు అనే బిరుదును పొంది తిరిగి ఫ్రాన్స్కు వచ్చి అనేక గురుమండలాల్లో క్రీస్తు పరిచర్యను చేసి పలు వేద హింసలను పొందారు. నిరుపేదల కోసం బారోషెల్ నందు ఒక పాఠశాలను నిర్మించారు. మంచి చిత్రకారుడు, శిల్పి, కవి, సంగీతకర్త అయిన వీరు స్వయంగా 200 పాటలను రాశారు. లూయిస్ గారు మరియమాత సంఘాన్ని, విజ్ఞాన పుత్రిక సంఘాన్ని స్థాపించారు. అలాగే సిలువ స్నేహితులు అనే సంస్థను కూడా స్థాపించారు. మరి ముఖ్యంగా మోంట్ఫోర్ట్ బ్రదర్స్ ఆఫ్ సెయింట్ గేబ్రియల్ సంస్థను స్థాపించి అనేక మంది భక్తిపరులను, అంకిత భావం కలిగిన సేవా హృదయులను చేరదీశారు. సేవాపూరిత విద్యను అందించేందుకు ఈ సంస్థను స్థాపించారు. లూయిస్ గారు పునీత బెర్నార్డ్ తర్వాత అంతటి మహనీయుడయ్యారు. తన 43వ ఏట క్రీస్తు శకం 1716 ఏప్రిల్ 28న పరలోక ప్రాప్తి నొందారు. క్రీస్తు శకం 1947 జులై 20న 12వ భక్తినాథ పాపుగారు లూయిస్ గారిని పునీతులుగా ప్రకటించారు. వీరి బంగారు మాట: యేసుక్రీస్తు అనే సజీవ ఫలాన్ని కోరుకునేవారు జీవిత వృక్షమైన మరియమాతను పొందాలి. పునీత లూయిస్ మరియా డి మోంట్ఫోర్ట్ గారా, మా కొరకు ప్రార్థించండి.